కార్యకర్తలు రౌడీయిజానికి దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు. సిర్కాపూర్ మండలం సింగర్ బొగుడులోని సీసీ రోడ్డు సమస్య గురించి ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాలు విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీను అనే కార్యకర్తను విచక్షణారహితంగా చితకబాదారు. దెబ్బలతో స్పృహ తప్పి కోల్పోయిన శ్రీనును సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. కాంగ్రెస్ గూండాగిరిపై బీఆర్ఎస్ నేతలు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న నారాయణఖేడ్లో కాంగ్రెస్ వచ్చాక మళ్లీ హత్య రాజకీయాలు మొదలయ్యాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మండిపడ్డారు. శ్రీనివాస్ హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ దాష్టీకానికి ఒకరు బలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఏంటి? సంగారెడ్డి జిల్లా సిర్కాపూర్ మండలంలోని సింగర్ బొగడ తాండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ అనే టీఆర్ఎస్ కార్యకర్తను కాంగ్రెస్ కార్యకర్తలు హత్య చేశారు. అయితే ఆ తాండాలో సీసీ రోడ్డు విషయంలో గొడవ జరిగింది. దానికి సంబంధించి పంచాయతీ పిలిచిన శ్రీనివాసును పంచాయతీ పిలవడం జరిగింది. పంచాయతీ చేస్తున్న సందర్భంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా శ్రీనివాస్ నాయక్ మీద మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలోనే మార్గ మధ్యంలోనే శ్రీనివాస్ నాయక్ మరణించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం 2014 ఏర్పడినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నారాయణఖేడ్ ప్రాంతంలో గానీ సంగారెడ్డి జిల్లాలో గానీ ఇక్కడ రాజకీయపరమైన కక్షలు గానీ కక్ష రాజకీయాలు గానీ తావు లేకుండా ప్రశాంతంగా ఉండేది. కానీ నారాయణఖేడ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఇక్కడ దీనికి సంబంధించిన బీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఈ తాండాలో సిసి రోడ్డు విషయంలో పంచాయతీ విషయంలో పిలవడం జరిగింది.